హంసా ఏమిటి నాకు హింస? ఏంటండి ఏదో తింటున్నారు? ద్రాక్ష పళ్ళు తింటున్నానే. నాకొకటి ఇవ్వరా? టేస్ట్ చేస్తాను. ఇదిగో తీసుకో. అదేంటండి ఒకటంటే ఒకటే ఇచ్చారు? అన్ని పళ్ళ టేస్టు ఒకేలా ఉంటాయిలేవే. ఛీ, మీరు మారరు. ఎందుకు మారలేదే? పెళ్లికి ముందు రెమోలా ఉండేవాణ్ణి, ఇప్పుడు సుమోలా తయారయ్యాను. పెళ్ళైన కొత్తలో నన్ను స్వీటీ, మిల్కీ, లవ్లీ అని ఎంత ముద్దుగా పిలిచేవారు. ఇప్పుడైతే ఏవే ఓసే అని పిలుస్తున్నారు. చూడు హంస, నీకు అసలే జనరల్ నాలెడ్జి తక్కువ. పాలు, ఫ్రూట్స్, స్వీట్స్ ఎన్ని రోజులు తాజాగా ఉంటాయి చెప్పు? ఎక్కడ సారు? ఎక్కడ మేడం? ఎక్కడున్నాయి? ఏంట్రా ఏదో వెతుకుతున్నావు? నీ బుర్ర ఎక్కడైనా పడేసుకున్నావా ఏంటి? అయినా అది ఉంటే కదా నీకు. ఏహే, ఇప్పుడు దాంతో ఏం పని సారు? ఇందాక స్వీట్లు ఫ్రూట్లు అన్నారు కదా, ఎక్కడున్నాయని. తిండిపోతేదవా నిన్ను. ఏంది సారు, ఈ దునియాలో నేను ఒక్కనే తిండిపోతున్నట్టు అంటారు? గా ఆన్లైన్ ఉంటది కదా, గల్లా సర్వే చేస్తే 2023లట ఎక్కువ బిర్యానీనే ఆర్డర్ చేసిరట. అది మన హైదరాబాద్ వాళ్ళే ఫస్ట్ ప్లేస్ ఉన్నారట. ఒక్క సెకండ్ కి 2.5 బిర్యానీలు అమ్ముడుపోయినాయట. అదంతా కాదు, ఒక ఆయన హైదరాబాద్ లోనే ఈ సంవత్సరంలో ఏకంగా 1633 బిర్యానీలు ఆర్డర్ పెట్టిండంట. ఇంకా గా ఇడ్లీలు అయితే మొత్తం 6 లక్షల రూపాయల ఇడ్లీలు ఆర్డర్ పెట్టిరట. గంత మంది తిండిపోతున్నారు. వామో వామో, మరి ఇంతనా? ఇదంతా ఒక్క ఫుడ్ డెలివరీ చేసే కంపెనీనే. ఇంకా ఎన్ని కంపెనీలు లేవు, ఎన్ని ఆర్డర్ పెట్టలేదు. అయినా వీళ్ళు ఇళ్లలో వంటలు చేయడం మానేసారేంట్రా? రోజు ఆఫీస్కి పోయొచ్చి మగోళ్ళు మళ్ళా వంటలు చేసుడు కష్టం కదా సారు. హింసరాజు హంసరాణి. ఇది EFM, మీ FM.